నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. మాలలు 17%, తెలగ కాపు బలిజ 16%, కమ్మలు 15%, మాదిగలు 13%, శెట్టి బలిజ గౌడ 7%, యాదవులు 6%, రజకులు 6%, వడ్డెరలు 5%, వైశ్యులు 3%, తూర్పు కాపులు 3% ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళందరూ మినిమల్ 1 or 2% ఉన్నారు. మొత్తం 4 మండలాలు ఉన్నాయి. ద్వారకా, తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం, చిన్న తిరుపతి అంటుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం 4-5 రాష్ట్రాల నుంచి వస్తుంటారు ఇక్కడికి. అలాగే నల్లజర్ల, దేవరాపల్లి, గోపాలపురం 4 సెగ్మెంట్లు. నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ వచ్చేప్పటికి 256 ఉన్నాయి. ఓటర్లు 2,40,000. మేల్ ఓటర్స్ 1,17,000, ఫిమేల్ ఓటర్స్ 1,19,000 ఉన్నారు. తెలుగుదేశం 7 సార్లు, కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, ఇండిపెండెంట్ ఒకసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచాయి. మొత్తం జరిగిన ఎన్నికలు 12 అయితే ఎస్సీలు మరి మొత్తం జరిగిన ఎన్నికలు 13. ఎస్సీ నియోజకవర్గం కాబట్టి మొత్తం ఎస్సీలే ఇక్కడ ఏ పార్టీ నుంచి గెలిచినా. ఎవరెవరు గెలిచారు ఈ నియోజకవర్గం నుంచి చూద్దాం ఒకసారి. ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది కూడా చివరిలో చెప్పుకుందాం. 1952, 1967 2 కూడా తానేటి వీర రాఘవులు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, ఎస్సీ సామాజిక వర్గం. 72లో సాలి వెంకట్రావు గారు ఇండిపెండెంట్ గెలిచారు. 1978లో దాసరి సరోజినీదేవి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 1983, 1985, 1989 3 సార్లు కారుపాటి వివేకానంద గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. తర్వాత జొన్నకోటి రామారావు గారు, జొన్నకోటి బాలాజీరావు గారు 2 సార్లు గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి, 1994, 1999. 2004లో సుద్దాల సునీత గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2009లో తానేటి వనిత గారు తెలుగుదేశం నుంచి గెలిచారు. అండ్ 2014లో ముమ్మడి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. 2019లో తలారి వెంకట్రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సీటు. ఎందుకంటే ఈ గోపాలపురం సెగ్మెంట్ కింద చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈసారి మరి ఇది ఎలాగూ దళితుల సీటే కాబట్టి తలారి వెంకట్రావుని చూస్తారా, ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఇస్తారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి తానేటి వనిత ఇంతకుముందు గెలిచిన సందర్భం ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి ఒక మహిళని ఐడెంటిఫై చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గంలో పెద్దగా జనసేనకి ప్రజెన్స్ లేదనే చెప్పాలి. ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ.